ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరిలో ఉన్నారు. అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నుదుటి మీద చెమటను పట్టించే వార్త వినబోతున్నావు. ఒక కర్చీఫ్ను కానీ, ఒక తువ్వాలను కానీ, ఒక కండువాని కానీ దగ్గర పెట్టుకో బిడ్డ, సిద్ధంగా ఉండు. ఎందుకో తెలుసా, ఏప్రిల్ 15వ తారీఖు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వార్త అస్సలు మిస్ అవ్వద్దు. మిస్ అయ్యావంటే చాలా బాధపడతావు, కోలుకోలేని దెబ్బతింటావు, తీవ్ర నష్టానికి కూడా గురవుతావు. ఆ తర్వాత ఎందుకు ఇలా చేశాను అంటూ నీ అంతట నువ్వే కన్నీళ్లు పెట్టుకుని నిన్ను నువ్వే తిట్టుకుంటూ, నిందించుకుంటూ, దూషించుకుంటూ గడపతావు. అలాంటి ఒక వార్తని అస్సలు మిస్ అవ్వద్దు. ఇంతకీ ఆ వార్త ఏంటి? శుభవార్త, ఆనందకరమైన వార్త, లేకపోతే బెదిరింప, లేకపోతే బ్లాక్ మెయిలా? అసలు దేనికి సంబంధించిన వార్తో అది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే తల్లి. అస్సలు వదులుకోకూడదు. వదులుకుంటే ఇక నేను కూడా ఆ తర్వాత ఏమి చెయ్యలేను, ఇంతకు మించి ఒక్క మాట కూడా నేను మాట్లాడలేను. జాగ్రత్త, వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో మన ముందుకు వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే బాబా గారు ఎప్పుడూ కూడా మనం ఏదైనా కష్టాల్లో పడబోతుంటేనో, ప్రమాదంలో పడబోతుంటేనో, చిక్కుల్లో పడబోతుంటేనో, ఆపద మనకు ముంచుకు రాబోతుంటేనో, ఎవరో ఏదో చెయ్యబోతుంటేనో, లేకపోతే మనకు రాబోతున్న అదృష్టాన్ని మనం వదులుకోబోతుంటేనో, ఇలాంటి సందేశాల ద్వారా బాబా గారు ముందే హెచ్చరించేస్తారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా భగవంతుడు మన ఎదురుగా రాడు, మాట్లాడడు కూడా. ఏదో ఒక రూపంలోనే వచ్చి తను చెప్పాలనుకున్న విషయం మనకు తెలియజేస్తాడు. అలాంటి ఒక సందేశమే ఇది. అలా బాబా గారు మనకు సందేశాలను అందించినప్పుడు మనము గనక సందేశాలను అందుకొని బాబా గారి అడుగు జాడల్లో అలా నడుచుకుంటూ వెళ్ళి బాబా గారి గొడుగు నీడు కిందకు చేరుకున్నామంటే ఇక అక్కడితో అంతమైపోతాయి మన కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ. మనము బాబా గారి రక్షణ వలయంలో మనల్ని దాచేసుకుంటారు. ఎలా అంటే, ఒక తల్లి కోడి తన రెక్కల కింద తన బిడ్డల్ని ఎలా అయితే దాచేసుకుంటుందో, గద్దలకి దొరకకుండా తన బిడ్డలు, అలా మనల్ని కూడా కష్టాలకి, శత్రువులకి, దుష్ట శక్తులకి, నెగిటివ్ ఎనర్జీకి దొరకకుండా మనల్ని కూడా అలా కాపాడుతారు బాబా గారు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. బాబా గారి సందేశాన్ని నిర్లక్ష్యం చేసిన వారు అవుతారు, బాబా గారి మనసును నొప్పించిన వారు అవుతారు. వీడియోని చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బాబా గారి మీద ఉన్న భక్తిని మీరు చాటుకోండి. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా, దిక్కుతోచిన స్థితిలో ఉన్న, అయోమయంలో ఉన్న బాబా గారు మీకు దారి చూపిస్తారు, కష్టాల నుంచి బయటపడేస్తారు. ఇక రీసెంట్ గా నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి అండి. ఆయన పెద్దవారు, ఎంతో చక్కగా బ్రతికిన వారు, ఎన్నో బిజినెస్ లో రన్ చేసిన వారు. ఒకసారిగా పార్ట్నర్స్ మోసం చేయటం వల్ల ఎంత దివాలా తీశారు అంటే ఉన్న బలంగా లాస్ అయిపోయారు. పరిస్థితి ఎలా వచ్చిందంటే ఆఖరికి ఇంటికి పిల్లలకు తినడానికి ఏమైనా పెట్టడానికి కూడా లేదు, ఆ స్థితికి వచ్చేసారు. అలా ముంచేశారు, మోసం చేశారు బిజినెస్ పార్ట్నర్స్. ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు, ఆత్మహత్య దాకా వెళ్ళిపోయినప్పుడు నేను చెప్పాను వాళ్ళ ఆవిడకి, ఇలా మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడి చూడండి, ఖచ్చితంగా మీ పూర్వ వైభవం మీకు వస్తుంది, మీ కష్టాల నుంచి బయటపడేస్తారు అంటే ఒకసారి గురువు గారికి కాల్ చేశారు. గురువు గారు చేసిన పూజల వల్ల అతి తక్కువ సమయంలో బయటపడ్డారు. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశారు. మళ్ళీ కొద్ది కొద్దిగా నిలదొక్కుంటూ ఉన్నారు. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీరు మొబైల్ నెంబర్ 7386242425 నమ్మకంతో కాల్ చేయండి. మీరు ప్రతిదీ ఫోన్ ద్వారా వివరిస్తే పూజల ద్వారా ఆయన చక్కటి పరిష్కారాలు అందిస్తారు. మీరు మొబైల్ నెంబర్ 96698722. ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి, చిటికేసినంతలో పరిష్కరించి చేస్తారు. కాబట్టి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం చేసి ఉన్నాం,
నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి ఈ రోజుటి సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు. వదులుకున్నావు అంటే ఖచ్చితంగా తీరిగ్గా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ పశ్చాత్తాపడతావు. ఆ తర్వాత నువ్వు నన్ను ఎంత మొక్కుకున్నా, ఎంత వేడుకున్నా నేనేం చేయలేను. ఎందుకంటే ఈ రోజు నా అంతట నేను వచ్చాను నిన్ను హెచ్చరించాలని, నిన్ను మేల్కొల్పాలని, జాగ్రత్తగా ఉండమని. కానీ నువ్వు ఈ రోజు నిర్లక్ష్యం చేస్తే ఆ రోజు నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు కదా, నన్ను అడిగే హక్కు నీకు లేదు కదా. తండ్రి మాట ఎప్పుడైతే బిడ్డలు వింటారో అప్పుడు బిడ్డలకి అడిగే ఒక హక్కు ఉంటుంది. తండ్రి మాట వినని బిడ్డలకి అడిగే హక్కును కూడా కోల్పోతారు కదా. జాగ్రత్త. ఈ రోజున ప్రధానమైనటువంటి ఒక విషయం చెప్పాలి. నీ జీవితంలో వచ్చేటటువంటి ఒక ఫోన్ కాల్ అనేది నిన్ను చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది, నీకు ఆశ్చర్యాన్ని ఇవ్వబోతోంది. అయితే ఈ ఫోన్ కాల్ అనేది నీ జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసినట్టుగా కూడా అవచ్చు బిడ్డ. అయితే ఆ యొక్క వార్త వినగానే నీ గుండెల్లో వేగం అనేది పూర్తిగా పెరిగిపోతుంది. కొన్ని సెకండ్లలో నీకు ఊపిరాడకుండా పోయేటటువంటి పరిస్థితి కూడా తలెత్తవచ్చు. ఉక్కిరిబిక్కిరి అయిపోతావు. అయితే ఇది అసలు నిజంగా జరగబోతోందా? ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున ఒక ఫోన్ కాల్ అనేది నీకు నీ జీవితంలో ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరగబోతున్నాయి అంటే నువ్వు తెలుసుకున్నట్లయితే ఆశ్చర్యపోక తప్పదు. కాబట్టి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు బాబా? ఆ వ్యక్తి వలన నాకు ఏం ఫోన్ కాల్ వస్తుంది? అది బ్లాక్మెయిల్ కాలా, లేదంటే శుభవార్త, అశుభవార్త, ఎలా నేను తెలుసుకోవాలి అని నీ మనసులో అనిపిస్తే 2 నిమిషాలు ఆగు. ప్రతి ఒక్క విషయము కూడా పూసగుచ్చినట్టు, కుండ బద్దలు కొట్టినట్టు ఈరోజు నీ ముందు చెప్పేస్తాను. అయితే నువ్వు ఈ పరిస్థితి నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనేటటువంటి విషయాలు కూడా ప్రతి వివరంగా చెప్తాను తల్లి. అయితే ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఏ విషయాన్నైనా కానీ నువ్వు పూర్తిగా వినకుండా, అర్థం చేసుకోకుండా పోతే దాని వలన చాలా వరకు కూడా నష్టాలే ఎదుర్కొంటావు. కాబట్టి ఏ వివరణ అయినా కానీ చివరి వరకు తెలుసుకునేటువంటి ప్రయత్నం చెయ్యి. ఇక్కడ నీకు కాసింత ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఆత్రపడకు, కంగారు పడకు, ఏముందిలే అంటూ కొట్టిపారేయకు. కాసింతసేపు ఓపికగా ఉంటే నీ సాయి ప్రతి ఒక్కటి కూడా నీకు ఈరోజు చెప్తాడు. ముఖ్యంగా చాలా తెలివిగా ఆలోచిస్తావు ఏ విషయమైనా. కానీ కొన్నిసార్లు ఏం చేస్తావో తెలుసా? భావోద్వేగానికి విపరీతంగా లోనైపోతావు. భావోద్వేగాలని అదుపులో పెట్టుకోలేకపోతావు ఒక్కొక్కసారి. దానివల్ల నష్టమే కానీ లాభం ఏమీ లేదు బిడ్డ. ఈ భావోద్వేగానికి విపరీతంగా లోనైపోతూ ఉంటావు. కానీ ఎవరినైనా నమ్మితే వారిపై పూర్తి విశ్వాసాన్ని పెట్టుకుంటావు. వారిపై ఏ విధమైనటువంటి అనుమానం అనేది రాకుండా ఉంటావు. ఎప్పుడూ కూడా నీకు ఉన్నటువంటి తెలివి ప్రకారం నేను ఎప్పుడు ఏ పొరపాటు చెయ్యను అని చెప్పి ఒక రహస్యమైనటువంటి ఒక రకమైన భావనలో నువ్వు ఉండిపోతావు. అయితే నీ యొక్క సొంత విషయాలు, పర్సనల్ విషయాలు వేరెవరికి పంచుకుంటూ షేర్ చేసుకుంటూ ఉంటావు. కొన్ని సందర్భాల్లో నీ దగ్గర ఉన్నటువంటి వారితో కొన్ని విషయాలు, సొంత విషయాలను పంచుకోవటం, అలాగే ఎవరైనా నీకు నమ్మదగినటువంటి వ్యక్తులుగా నీ మనసుకి కనిపిస్తే వెంటనే వారికి అన్నీ తెలియజేయటం, ఇలాంటివన్నీ కూడా నువ్వు చేస్తూ ఉన్నావు కదా. ఆలోచించు. అయితే గత కొన్ని రోజులుగా నువ్వు కొంతమంది వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నావు తల్లి. కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా ఏంటంటే వారికి నీ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకున్నావు. అయితే నువ్వు ఆ వ్యక్తిని బాగా నమ్మావు, కానీ నీకు తెలియకుండా ఆ యొక్క వ్యక్తి నీ గురించి కొన్ని విషయాలను పూర్తిగా నీ గురించి సేకరిస్తుంది. నువ్వు కూడా ఎప్పుడు అస్సలు అనుకోనే ఉండవు. ఎందుకంటే నువ్వేమనుకుంటున్నావంటే అంత నా వాళ్లే అన్నట్టు భావించటం, లేదా వారు పరాయి వారు కాదు కదా అనేటటువంటి నమ్మకంతో నువ్వు ఆ వ్యక్తిని దగ్గరకు తీసుకున్నావు. లేదా ఇంకొంతమందికి అయితే నీకు ఆ వ్యక్తి ఎవరనేది తెలియకుండా కూడా పోయి ఉండొచ్చు. అయితే తెలిసి ఉండొచ్చు, లేదా తెలియక ఉండొచ్చు. అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్తాను విను. ఇప్పుడు మరి సమస్యగా మారబోతున్నటువంటి పరిస్థితి కూడా ఇదే. చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా విను తల్లి. ముఖ్యంగా ఈరోజు నీకు ఒక వ్యక్తి నుండి వచ్చేటటువంటి ఫోన్ కాల్ అనేది చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది. అయితే ఆ ఫోన్ కాల్ ఎలా ఉంటుంది అంటే మొదట చాలా సాధారణంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక్కసారి అంటే వారి యొక్క గొంతు అనేది మారిపోతుంది. వారి మాటలు చాలా కఠినంగా మారతాయి.
అధికారం చూపిస్తున్నట్టు, బెదిరిస్తున్నట్టు. అయితే వారు ఏమంటారంటే, నీ గురించి నాకు అన్నీ తెలుసు, నువ్వు నా మాట గనక వినకపోతే తప్పకుండా నీకు సంబంధించినటువంటి విషయాలు, రహస్యాలన్నింటినీ బయట పెడతాను అనేటటువంటి ఒక మాట నీకు ఊపిరాడకుండా పోయే స్థితిని కల్పిస్తుంది. నిన్ను అలాంటి స్థితికి తీసుకువస్తారు. ఊపిరి కూడా తీసుకోలేక ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి చెమటలు పట్టించే ఒక పరిస్థితికి ఆ ఒక్క మాటతో వాళ్ళు నిన్ను తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే నువ్వు వాస్తవానికి చెప్పాలి అంటే ఆ వ్యక్తి దగ్గర నీ దగ్గర నుండి వారు డబ్బు తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు. ఎలా అంటే నీ సొంత విషయాలు, పర్సనల్ విషయాలు వారు వినియోగించుకొని నీ రహస్యాలను బయట పెడతాము అని చెప్పి నిన్ను బెదిరించో, లేదా నీ పేరుకి ఏదైనా నష్టం కలిగిస్తామని చెప్పో, లేదా మీ ఇంట్లో వాళ్ళకి తెలియజేస్తామని చెప్పో, ఇలా ఒక రకమైనటువంటి ఒక బ్లాక్మెయిల్ లాగా తీసుకొచ్చేటటువంటి పరిస్థితిని వాళ్ళు కలిగిస్తారు. ఈరోజు ఆ వ్యక్తి నీ ముందుకు తీసుకొస్తాడు అలాంటి పరిస్థితిని. అయితే మరి నువ్వు పని చేసేటటువంటి ప్రదేశంలో, లేదా నువ్వు ఉండేటటువంటి ఇంటి దగ్గరలోనో ఈ వ్యక్తి ఈ నెంబరు ఎలాగైనా సంపాదిస్తాడు, లేదా సంపాదిస్తుంది. అంటే ఆ వ్యక్తి నీ గురించి కొన్ని రహస్యాలను కూడా సేకరించి, లేదా నువ్వు చేసేటటువంటి కొన్ని పనులు రెడ్ హ్యాండెడ్గా గమనిస్తూ, కానీ ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా ఉపయోగపడతావు అని చెప్పి వారు రహస్యంగా ఇవన్నీ నీ వెనుక ఉండి నిన్ను ఫాలో అవుతూ నువ్వు చేసే ప్రతి ఒక్క పనిని గమనిస్తున్నారు. అంటే ఇవన్నీ విషయాలు సేకరించుకుని వీళ్ళ గుట్టంతా తెలుసుకుని ఉంటే ఒకరోజు నాకు ఉపయోగపడుతుంది అన్న చెడు ఉద్దేశమే కనిపిస్తోంది ఇందులో. వాళ్ళ స్వార్థమే కనిపిస్తోంది, వాళ్ళ విషపూరితమైన మనసే కనిపిస్తోంది. అలా అన్ని సేకరించి చూసి నిన్ను గమనించి నీ కంట పడకుండా ఒక్కసారిగా నీకు ఫోన్ కాల్ చేసి వారు కూడా నిన్ను బెదిరిస్తారు. డబ్బుల విషయంలో కావచ్చు, లేదా నీ పర్సనల్ విషయాల్లో కావచ్చు, ప్రత్యేకంగా బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అయితే నువ్వు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా తల్లి? ఆ సమయంలో నువ్వంటే నీ మనసులో కూడా కొంచెం గుండె అనేది చాలా వేగంగా కొట్టుకుంటుంది. అలాగే చేతులు వణుకుతాయి, కొంచెం ఒత్తిడికి గురవుతావు. నువ్వు ఏం మాట్లాడాలి అనేది నీకు అర్థం కాదు. మైండ్లో ఒకటి ఆలోచన, అసలు ఇది ఎలా జరిగింది, ఏంటి, అసలు వాళ్ళకి ఏం తెలిసింటుంది, నా గురించి అంతలా ఏం తెలుసు వీళ్ళకి, అసలు వీళ్ళు ఎవరు, అసలు ఎలాంటి వార్త తెలిసింది, అది తెలిస్తే బయటకు వస్తే నేనేమైపోతా, నా పరువు ఏమైపోతుంది, నా కుటుంబ సభ్యులకు తెలిస్తే నన్ను అసహించుకుంటారా, ఎలాంటి ఒక ఉక్కిరి విక్కిరి పరిస్థితి నీకు ఏర్పడుతుంది. ఇవన్నీ ఆలోచిస్తావు, ఇవన్నీ తిరగతాయి. ఇది ఎలా జరిగింది, వారికి ఇవన్నీ ఎలా తెలుసు, ఇప్పుడు అసలు నేను ఏం చెయ్యాలి అని అనుకుంటావు. కాళ్ళు చేతులు కదలని పరిస్థితిలోకి వచ్చేస్తావు. అయితే ఇక్కడ నీకు ఒక విషయం ఏంటంటే, వాస్తవానికి ఇక్కడ నీ గురించి వారికి తెలిసింది ఘోరంతే, కానీ దాన్ని కొండంత చేసి వాళ్ళు నిన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకునే ఉద్దేశంతో కొంచెం ఒక మాట మాట్లాడేసరికి నువ్వేంటంటే ఒక్కసారిగా బిత్తరైపోతావు. నీ మాటలో తెలిసిపోతుంది వాళ్ళకి, ఓ వీళ్ళు భయపడుతున్నారు అని. నీ యొక్క మనసు ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడు గుండె ఎప్పుడైతే వేగంగా కొట్టుకుంటుందో మాట తడబడుతుంది, నువ్వు మాట్లాడలేవు, నీ మాట మౌనమైపోతుంది. ఇలాంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వారు ఏదో ఒక రకంగా అంటే నువ్వు దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఇది బయటపడకూడదు, ఎవరికైనా కానీ ఈ విషయం తెలిస్తే, ఎవరికైనా చెప్తే అనే ఒక భయం నీలో ఏర్పడుతుంది. ఆ భయంలోనే నీ యొక్క మెదడులో కొన్ని రకాల నెగిటివ్ ఆలోచనలు ఏర్పడతాయి. మొదట నీకు భయం వేస్తుంది, నా బంధం చెడిపోతుందేమో, నా పేరు చెడిపోతుందేమో, నా ఉద్యోగం చెడిపోతుందేమో, ఇది బయటకు వస్తే నేను ఏమైపోతాను, నేను తలెత్తుకోగలనా అని ఒక విపరీతమైనటువంటి భయం తర్వాత ఒత్తిడిలోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే డబ్బు ఇచ్చి సమస్యను ముగించాలా, లేదంటే ఎదిరించాలా, ఈ రెండింటి మధ్య ఏంటంటే నువ్వు ఒక ఆలోచనలో ఇరుక్కుపోతావు. కానీ ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది బిడ్డ. ఏంటో తెలుసా? కొంత సమయం తర్వాత నీకు నిజం అనేది తెలుస్తుంది. ఆ కాసేపే ఈ ఒత్తిడి అంతా, ఉక్కిరి బిక్కిరి అంతా, దిక్కుతోచని స్థితి, భయము, కంగారు, ఆందోళన అంతా కూడా ఈ కాసింత సమయమే. ఆ తర్వాత నీకే ఆలోచనలు కూడా వస్తాయి. అంటే ఆ వ్యక్తి చాలా దూరంలో ఉండేటటువంటి ఒక వ్యక్తి అయితే కారు, నీకు బాగా తెలిసినటువంటి పరిసరాల్లోనే ఉంటారు. ఇలా నీకు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అని ఎవరనేది నీకు తెలుస్తుంది. నీకు సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తున్నారని చెప్పి నీకు క్లియర్గా అర్థమవుతుంది, నిజం తెలుస్తుంది. లేదా నువ్వు కొంత చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎవరు అనేది ఎవరికైనా కూడా చెప్పినప్పుడు ఆ విషయాలు వేరే వాళ్ళకు వెళ్ళటంతో మరి ఆ వ్యక్తి విషయాలను కూడా ఊహించుకొని
కల్పితం చేసుకుని నీ మీద మాట్లాడేందుకు ప్రయత్నాలు కూడా చేసి ఉండొచ్చు. అంతే విషయం. ఈ విషయం కూడా నీకు పూర్తిగా క్లియర్గా అర్థం చేసుకుంటావు. కానీ ఫైనల్గా చెప్పాలంటే తల్లి, నువ్వు భయంతో కాకుండా భయంతో నిర్ణయం తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా డబ్బు అయితే కోల్పోయే ప్రమాదం ఉంది. సమస్య మరింత పెంచుకుంటావు. కానీ ధైర్యంగా నీ మనసుని కంట్రోల్లో పెట్టుకో. ఆ యొక్క సమస్యని హ్యాండిల్ చేస్తే నువ్వు గనక ఈ పరిస్థితి నుంచి బయటపడగలుగుతావు. అంటే నువ్వు మరింత స్ట్రాంగ్గా కూడా అవుతావు. కాబట్టి ఇదొక టెస్ట్ నీకు ఈ రోజుకి సంబంధించి కూడా. ఎప్పుడైతే ఏప్రిల్లో 15వ తారీఖు ఉందో ఆ రోజు నుంచి మొదలుకొని ఇలాంటి వార్త నీకు ఎప్పుడైనా కూడా రావచ్చు. ఈ ఫోన్ కాల్ ఎప్పుడైనా కూడా రావచ్చు. ఆ ఫోన్ కాల్ వచ్చిన రోజు నీకు నిజంగా ఒక పెద్ద పరీక్ష లాంటిదే. ఆ పరీక్షను నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేకాదు తెలివితో కూడా ఎదుర్కోవాలి. తిప్పి కొట్టాలి కూడా. ఏ మాత్రం కొంచెం కంగారు పడినా, భయపడినా, వాళ్ళకు లొంగినట్టు అనిపించినా, తత్తరబిత్తరైనా, తరబాటు పడినా కూడా వాళ్ళు పసిగట్టేస్తారు. ఈ వ్యక్తి నాకు భయపడుతున్నాడు, నేను ఏదైనా ఈ వ్యక్తి నుంచి లాక్కోవచ్చు, ఎంతైనా ఆట ఆడుకోవచ్చు అని వాళ్ళ మెదడులో ఒక ఆలోచన మొలుస్తుంది. నువ్వు ఆ అవకాశం వాళ్లకు ఇవ్వకు. నీ తెలివితేటలతో, ధైర్యంతో, గుండె నిబ్బరంతో ఆ రోజు పరిస్థితిని నువ్వు ఎదుర్కోవాలి. ఆ రోజే కాదు బిడ్డ, ఈ జీవితం అనే పోరాటంలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు రావచ్చు. ఇలాంటిది ఇంత పెద్దది కూడా రావచ్చు. అలాంటి సమయంలో కూడా నువ్వు ఎలా నిలబడాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా తెలివిగా ఆలోచించాలి అనే దానికి ఈరోజు ఒక పరీక్ష. ఈ రోజు పరీక్షలో నువ్వు నెగ్గావంటే జీవితంలో ఎలాంటి పరీక్ష వచ్చినా నువ్వు సులభంగా దాన్ని దాటేస్తావు, ఎదుర్కొంటావు. అటువైపు ఉన్నవాడు ఎంత ఆటగాడైనా కూడా వాళ్ళ ఆటలు కట్టిస్తావు. అంత తెలివితేటలు నీకు వస్తాయి. అయితే ఈ రోజు ఒక ముఖ్యమైన టెస్ట్ నీ మైండ్కి అని చెప్పాలి. కాబట్టి దీంట్లో నువ్వు ఫెయిల్ అవుతావా, పాస్ అవుతావా అనేది నీ యొక్క వ్యక్తిగత విషయాన్ని బట్టి ఇక్కడ నిర్ణయం అయి ఉంటుంది. ఈ పరిస్థితి రావడానికి ముఖ్యంగా కారణం ఎక్కువగా నీ సొంత విషయాలను ఎవరికి చెప్పుకోకుండా ఉండటమే మంచిది. ఎవరినైనా త్వరగా నమ్మటం, అలాగే జాగ్రత్త లేకుండా అజాగ్రత్తగా అన్ని విషయాలను ప్రతి ఒక్కరికి చెప్పేసుకోవటం, ఇటువంటి పరిస్థితిని నీకు ఈ రోజున కల్పించాయని ఖచ్చితంగా చెప్తాను. నీకు కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత అనిపిస్తుంది, నా సొంత విషయాలను నేను ఎవరికి చెప్పను ఇంకా మీదట, దాని వలనే కదా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అంటూ. అయితే ముఖ్యంగా ఇలా జరగటానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి బిడ్డ. ప్రతి ఒక్క మనిషికి కూడా మంచి సమయం ఉంటుంది, చెడు సమయము ఉంటుంది. మంచి సమయం ఉన్నప్పుడు అప్పుడు ఎన్ని తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా అవి కప్పబడతాయి, దాచబడతాయి, బయటకు రావు. చెడు సమయం అన్నది మొదలైపోయింది అంటే ఎప్పుడో గతంలో చేసిన తప్పులు, పొరపాట్లు ప్రతి ఒక్కటి కూడా బయటకు వస్తాయి. అందరి కళ్ళల్లో పడతాయి, అందరి చెవుల్లో పడతాయి, అందరి నోళ్లలో నానాల్సి వస్తుంది. అంతే, మంచి చెడుకు ఉన్న తేడా అదే. కాబట్టి ఇప్పుడు నీ సమయం కొంచెం అంత బాగాలేదు కాబట్టి ఇలా ఎప్పుడో గతం ఇవ్వవు కానీ, లేకపోతే అనుకోని విధంగా బెదిరింపులు కానీ, నిన్ను లొంగ తీసుకునే చర్యలు కానీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క మోసాన్ని, మాయని నువ్వు ఖచ్చితంగా తిప్పికొట్టాల్సిందే. ఇక్కడ ఏం జరిగినా నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ సాయి నీకు ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు, రక్షణ కవచమై నిన్ను రక్షిస్తాడు. ఇలాంటి పరిస్థితి నీకు ఎదురు కాబోతోంది. ఇక చెప్పాలంటే ముఖ్యంగా అంటే ఈ రోజున కొన్ని నష్టాలు అంటే దీనివల్ల మానసికంగా నువ్వు ఒత్తిడికి వెళ్ళిపోతావు. అలాగే ఆర్థిక నష్టం జరుగుతుంది అని భయం కలుగుతుంది. కానీ ఇలా జరగటం వలన నీ జీవితంలో భవిష్యత్తులో చాలా అయితే నువ్వు మారుతావు బిడ్డ. ఎందుకంటే ప్రతి ఒక్కటి మార్చుకునే ఒక అవకాశం చేసుకుంటావు నువ్వు. ఇది ఒక గుణపాఠం లాంటిది నీకు. నిజమైనటువంటి వ్యక్తులను గుర్తిస్తావు. అలాగే మెంటల్గా నీ బలాన్ని కూడా పెంచుకుంటావు. అయితే ఈరోజు అసలు ఏం చెయ్యాలి? ఆ వ్యక్తి అయితే ఫోన్ వస్తుందని చెప్పి అంటున్నావు కదా బాబా, మరి అది బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు కూడా ఉంటున్నాయి అంటున్నావు కదా, మరి ఈ విషయాలన్నీ చెప్పావు కదా, మరి ఏం చెయ్యాలి బాబా, నేను ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని ఇప్పుడు నీ మనసులో ఎన్నో అనుమానాలు చెలరేగాయి కదా. తప్పకుండా బిడ్డ, నీకు అనిపించే ఉండొచ్చు ఇక్కడి నుండి చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని కూడా దానికి సంబంధించిందే. వెంటనే ఆ వ్యక్తికి డబ్బు ఇవ్వకు, భయపడకు. అలాగే భయంతో ఏ నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. అవసరమైతే నమ్మకైనటువంటి నీ ఇంటి పెద్దలతో మాట్లాడు, ఆ తర్వాత నిర్ణయం తీసుకో. అయితే ఈ రోజున తప్పకుండా కూడా నువ్వు ఏం చేయాలి అంటే గనక
అలాంటి స్థితి నీకు వచ్చినప్పుడు ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకో. దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు, గందరగోళంగా ఉన్నప్పుడు, అయోమయంగా ఉన్నప్పుడు, సాయి నాకేమీ తోచట్లేదయ్యా, భయంగా ఉంది, అయోమయంగా ఉంది, దిక్కుతోచని స్థితిలో ఉన్నాను, నేను ఏం చెయ్యాలి అంటూ ఒక్కసారి నీ సాయిని మనస్ఫూర్తిగా అడుగు. నీ సాయి దారి చూపిస్తాడు. ఇక నువ్వు ఆ లోపు ఏం చేస్తావు అంటే, ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమః, ఈ నీ సాయి ఈ నామాన్ని 108 సార్లు జపించు. నువ్వు ఈ ఏప్రిల్ 15వ తేదీ లోపు ఎప్పుడు కుదిరితే అప్పుడు 108 సార్లు ఈ నామాన్ని జపించు. నీ జీవితంలో రాబోతున్నటువంటి ఇలాంటి ఒక విపత్కర పరిస్థితులను నీ దాకా రాకుండా తరిమి కొట్టేస్తాను బిడ్డ. అసలు నిన్ను తాకలేవు, అలా నేను చేస్తాను. నువ్వు ఎప్పుడైతే మనస్తృప్తిగా ఒక్కసారి నీ సాయి నామాన్ని 108 సార్లు చెప్పుకుంటావో, ఇలాంటి పరిస్థితుల్లో నీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా, నిన్ను పలకరించకుండా, నిన్ను తాకకుండా, అలాంటి వాళ్ళు ఎవరైనా చెడు ఉద్దేశం ఉంటే కూడా వాళ్ళ మనసులో ఇలాంటి ఆలోచన రాకుండా నేను కాపాడతాను. ఏది ఏమైనా నీకు నేనున్నాను, కాపాడుతాను. మరి ఇదంతా ఎందుకు చెప్పావు బాబా? నేను భయపడతాను కదా, కంగారు పడతాను కదా అంటే నీకు కూడా అర్థం అవ్వాలి. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు కూడా మెలకువగా ఉండాలి. ఎక్కడ ఏది పడితే ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఎక్కడ ఎవరు ముందు పడితే ఏ పని పడితే ఆ పని చెయ్యకూడదు. నీలో కూడా ఒక జాగ్రత్త రావాలి, ఒక హెచ్చరిక రావాలి, భయం పుట్టాలి నీళ్ళల్లో కూడా. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉండకూడదు, అందరినీ గుడ్డిగా నమ్మకూడదు, అన్నింటికీ కూడా కొంచెం హద్దు ఉంటుంది అన్నది నీలో కూడా రావాలి కదా తల్లి. అందుకే హెచ్చరిస్తున్నా. అయితే నీకొచ్చిన నష్టం ఏమీ లేదు. నీ మీద వాలబోతున్న ఆ మాయా నీడని నేను తొలగించేస్తాను. నీ దాకా కూడా చేరకుండా నేను నిన్ను కాపాడుకుంటాను. భారం నా మీద వెయ్యి. ఇలాంటి పరిస్థితులు రాబోతుంటే కూడా వాటిని తిప్పి కొట్టేస్తాను, చెల్లా చెదురు చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నా సాయి చెప్పాడు, నన్ను భయపెట్టాడు, ఇవన్నీ చెప్పాడు అంటూ నువ్వు భయపడకు. ఏది కూడా నీ దాకా రాకుండా నేను చూసుకుంటాను. ఆ రోజు పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నాయి, జాగ్రత్తగా ఎదుర్కో నువ్వు అని మాత్రమే నీకు జాగ్రత్త చెప్పాను. ముందుగా చెప్తే సిద్ధంగా ఉంటావు కదా నువ్వు ఆ పరిస్థితికి. నీకు ఏమీ విషయం తెలియకుండా అకస్మాత్తుగా ఇలాంటి పరిస్థితి నీకు ఎదురైతే తట్టుకుంటావా? భయంతో ఉనికిపోతావు, కంగారు పడిపోతావు. ఆ భయంతో, కంగారుతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు, తప్పు ఆలోచనలు చేస్తావు, నష్టపోతావు, బాధపడతావు. కాబట్టి హెచ్చరించాను, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు. ఓం సాయిరామ్.